అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం రావులపల్లి గ్రామంలోని ప్రైవేట్ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది. క్లాస్ 4th క్లాస్. నా పేరు ప్రియాంక. మొక్కలు నాటే వల్ల మనకి గాలి వస్తుంది, మంచి ఆహారం వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం కదా. రైట్. మనకు ప్లాస్టిక్ వాడటం వల్ల మన కడుపు లోపలికి పోయి మనం చనిపోతున్నాం, రోగాలు వచ్చి మనం చనిపోతున్నాం. అంతే సార్. మొక్కలు వత్తుతా, ప్లాస్టిక్ వాడను, కుర్కురేలు తినను. అంతే సార్. విష్ణు మన దగ్గర విలేజ్ కొమరెడ్డిపల్లి నుంచి వచ్చిండు. ఇంతకుముందు కందూరు దగ్గర వడ్డేపల్లిలో చేసినప్పుడు అంటే బోర్డు మీద నేను చూసింటి. అక్కడ కూడా అన్ని స్కూళ్ళు తిరుగుతూ విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నాడు. ప్రకృతి పరిరక్షణ ఎట్లా, మనం పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలనేది మీకు తెలియదు కదా. మీకు తెలియదు మనం ఏం చేస్తే మన ప్రకృతి మంచిగా ఉంటుంది, ఏం ఆహారం తింటే మంచిగా ఉంటుంది, ఏం వాడాలి ఏం వాడకూడదు, ఇన్ని విషయాలు చెప్పిండు కదా. చాలా విషయాలు చెప్పిండు కదా కదా. అంటే ప్లాస్టిక్ వాడకూడదు, పర్యావరణాన్ని కలుషితం చేయకూడదు, అదో పంటలు కోసినప్పుడు అట్లా తగలబెడుతున్నారు, దాని నుంచి వాయు కాలుష్యం వస్తుంది, మనకి అది ప్లాస్టిక్ వాడి వాడి మనకు క్యాన్సర్ వస్తుంది. పిచ్చుకలు చచ్చిపోతే ఏమైతే చెప్పండి, పిచ్చుకలు ఎక్కువ లేకపోతే ఏమైతే చెప్పండి, క్యాన్సర్ వస్తుందా? పిచ్చుకలు ఏం చేస్తాయి చెప్పండి? పంటల మీద ఉండే పచ్చ పురుగులను తింటాయి, తిని పంటలను కాపాడుతాయి. పిచ్చుకలు లేకపోవడం వల్ల ఏమైంది, మనము ఏం చేస్తున్నాము, మందు కొడుతున్నాం, పురుగుల మందు కొడుతున్నాం. ఆ మందు అంతా ఏడుకోతుంది చెట్టు మీద. మన పురుగుల మందు ఏం కొడుతున్నాం, పంటకు కొడుతున్నాం కదా. మరి ఆ పంట కోసినాక దాని మీద పురుగుల మందు ఉండదా? ఉంటది. మరి ఆ మిగిలిపోయిన ఆ మందు అంతా మన లోపలికి పోతుంది, మనం తినేస్తున్నాం, మనకు తెలియకుండానే మనం తినేస్తున్నాం. తినేసి అందుకొరకు ఏమవుతుంది, సడన్ గా ఉన్నట్లే ఉండాలి, హార్ట్ అటాక్ వస్తుంది, పోతాం, క్యాన్సర్ వస్తుంది, పోతాం. కాబట్టి ఇవల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఆరోగ్యంగా మంచిగా వాడాలంటే మీరు ఒకసారి హాస్పిటల్లో పోయి బెడ్ మీద అది వల్ల గ్లూకోజ్ల వల్ల పెట్టుకున్న వాళ్ళని చూసిండ్రా? మీకు అట్లా పడుకోవాలని ఉందా? వద్దా? ఇంజక్షన్లు తీసుకుంటా, ఇన్ని మందు గోళీలు వేసుకుంటా బాగుంటది అట్లా? మరి అట్లా కాకూడదు. అంటే ఇదో ఇప్పుడు సార్ విష్ణు చెప్పిండు కదా, ఇట్లాంటి పద్ధతులన్నీ మనం పాటించాలి. ముఖ్యంగా మనం చేయాల్సినవి రెండు: ఒకటి ప్లాస్టిక్ వాడకూడదు, మొక్కలు నాటాలి. మొక్కలు మనకు కూడా ఒక కార్యక్రమం వచ్చింది, ఏక్ పేడ్ మాకే నామ్ అని కొత్త ప్రోగ్రాం. ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరు మీద మనం కూడా ఒక్కొక్క మొక్కను మన ఇంటి దగ్గర పెంచుదాం. మన పుట్టినరోజు వస్తుంది కదా, ఇప్పటి నుంచి మన పుట్టినరోజు నాడు మీకు సార్ ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. ఇప్పటి నుంచి మొక్క కూడా పెంచుదాం. ఇవాళ నుంచి ఒక కొత్తగా కాన్సెప్ట్ తీసుకుందాం మనం, సరేనా? ఒక మొక్క కూడా పెంచుదాం. మీ ఇంటి దగ్గర కానీ మనకి ఇక్కడ స్థలం లేదు, ఏమి మన స్థలం లేదు, మీ ఇంటి దగ్గరనే నాటుదాం. మీ ఇంటి దగ్గరకు పోయి మీ ఇంటి దగ్గర నాటుదాం. ఆయనకు ఆ ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దని చెప్పిండు. మీరు మీ అమ్మా నాన్నలకు చెప్పి స్టీల్ బాటిల్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి, సరేనా? ఇవన్నీ మనసులో ఉంచుకోండి. చాలా విషయాలు చెప్పిండు. ఏమి వచ్చిన విష్ణు గారికి మరి పాఠశాల తరఫున చాలా చాలా కృతజ్ఞతలు, మా పిల్లల్ని ఎడ్యుకేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఒకసారి చప్పట్లు కొట్టండి సార్ కంటే, ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ సార్.
మొత్తం అందరికి సార్ ఉన్నాడు రుణండి ఎలా సార్ మెల్ల మెల్ల ఒకరు ఆగి ఇవ్వండి సార్ ఇవ్వండి ఎవరైనా సార్ మొన్న రాలేదు ఒకటి వరకు వెళ్ళాలి ఒక 50 12 వరకు వచ్చేస్తాం వృక్షో రక్షతి రక్షితః పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, సార్ వాళ్ళకి, టీచర్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.